డిఫరెంట్ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు ఒక ఒక కొత్తదనం, డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ అనేది కేసీఆర్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనేది ఆ, ఇప్పుడు ఎంటర్ అయింది రేవంత్ రెడ్డి. సో ఇంకా డిఫరెంట్గా ఈయనకంటే బెటర్గా డిఫరెంట్గా ఇప్పుడు దళిత బంధు ఆయన కంటే డిఫరెంట్గా చేస్తే వచ్చే ఎలక్షన్స్ కూడా ఆయన స్టాండర్డ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఆయన కంటే డిఫరెంట్గా చేయాలి. ఆయన ఏదైతే పథకాలు అది ఆ పథకాలు అనేది ఏంటైతే చేశాడో, దాన్ని ఏదైతే పోస్ట్ పని చేశాడో దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలి. ఆయన 10 లక్షలు ఇస్తే 20 లక్షలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరు అంటే 20 లక్షలు ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్లో సమ్ ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ మనీ ఉందంట. స్విస్ బ్యాంక్, స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్లో ఆల్ కంట్రీస్, మన ఇండియన్ పాలిటిక్స్, సినిమా స్టార్స్, ఫిలిం డైరెక్టర్స్, ఇండియాలో ఆల్ ఫిలిం డైరెక్టర్స్, ఫిలిం స్టార్స్, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇవన్నీ ఉన్నారు కదా. సో వీళ్ళందరూ వీళ్ళ అమౌంట్ పాలిటిక్స్ మెన్స్ వీళ్ళందరూ అమౌంట్ బ్లాక్ మనీ అంటున్నారు కదా. పబ్లిక్ మాట్లాడే మాటలే. సో వాళ్ళలో ఉన్నటువంటి ఆ బ్లాక్ మనీ అంతా స్విస్ బ్యాంక్లో ఉంది. ఆ బ్యాంకులో ఉన్నటువంటి స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి మనీ అంతా ఈ పేద ప్రజలకు ఇట్లా పేద ప్రజలకు దళిత ఊరికే ఇవ్వట్లేదు కదా. ఊరికే దళిత బంధు అనే ప్రాసెస్ పథక ప్రకారంగా ఇవాళ ఇంకా క్రియేటివిటీ పెరగాలి. క్రియేటివిటీ అనేది ఎలా ఉండాలంటే ఆయనకంటే బెటర్గా, ఇంకా ఆయనకంటే నువ్వేం ఎంత డిఫరెంట్గా చేస్తావు, ఇంకా బెటర్గా చేయాలి. ఇంకా బెటర్గా క్రియేటివిటీ బాగుండాలి. అంటే క్రియేటివిటీ మీన్స్ ఆయనకంటే బెటర్గా క్వాలిటీగా చేయాలి. క్వాలిటీ అప్పుడే ఈ ఆయన పేరేంటి కేసీఆర్ కంటే బెటర్గా మంచి రేవంత్ రెడ్డికి కానీ జగన్ కానీ ఇంకెవరికైనా కావచ్చు, ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ ఒక మంచి నేమ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరు ఆపలేని అంటున్నారు చాలామంది పబ్లిక్. ఎవరితో మాట్లాడినా ఏంటన్నా ఇదంతా ప్రాబ్లం ఏంటి, మాస్కులు ఏంటి, ప్రాబ్లం ఏంటి, వైరస్ ఏంటి, లాక్డౌన్లు ఏంటి, ఇదంతా పబ్లిక్ అంతా డిస్టర్బ్ అయ్యారు. వెరీ సెన్సిటివ్ పీపుల్స్ అందరూ హైలీ ఎడ్యుకేటెడ్స్, కోర్టులు, పోలీసులు, లాయర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఏం పీకలేనటువంటి క్రియేటివిటీ ఒక అణుబాంలాగా తయారు చేశారు. మరి ఎవరైనా అడిగితే ఏమంటున్నారంటే కేసీఆర్ ఆయన మించిపోయిందండి, నరేంద్ర మోడీ ఆపలేడా, ఇదంతా ఏంది డిస్టర్బ్ చేస్తున్నాడు, ఇదంతా ఏంటి అంటే వాళ్ళ పవర్ ఉంది కదా, చాలా పవర్ ఉంది కదా, వాళ్ళ సైన్లో పవర్ ఉంది, సిగ్నేచర్లో పవర్ ఉంది. మరి వీళ్ళంతా ఏం చేయలేరంటే వాళ్ళని కూడా మించిపోయిందంట. మరి అంత అద్భుతంగా తయారు చేసినోడు ఎవడా, దాన్ని ఎవడు కనిపెట్టలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక పాము అనేది, ఒక స్నేక్ ఉంది, స్నేక్ ఎక్కడ ఉంది, ఆ స్నేక్ అనేది ఎక్కడుంది, క్రియేట్ చేసినటువంటి స్నేక్ అనేది ఎక్కడుందంటే ఆ స్నేక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ అంటున్నారు, అటు చూస్తే ఇప్పుడు మాట్లాడితే ఎవరి నోట్లో నుంచి బయటకు వచ్చినా నరేంద్ర మోడీ అంటున్నారు, ఆయన పేరేంటి కేసీఆర్ అంటున్నారు, జగన్ అంటున్నారు, సిపిఐ అంటున్నారు, సిపిఐఎంఎల్ అంటున్నారు. ఇది అంటున్నారు, ఇదే మామూలుగా మాట్లాడుతున్నారు రొటీన్గా. కానీ అటు సైడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గురించి మాట్లాడట్లేదు. అటు పక్క ఇంకో ఎవరు పేరేంటి కరుణానిధి, అటు స్టాలిన్, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు. అంతే, ఎందుకంటే వీళ్ళకు కనీస ఇండియాలో ఉన్నటువంటి ఆల్ స్టేట్లో కనీస ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇంత టెక్నాలజీ 70 ఇయర్స్ నుంచి కూడా ఈ టెక్నాలజీ, యూట్యూబ్, గూగుల్ లేనటువంటి రోజుల్లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఒక్క సెకండ్లో నువ్వు యూట్యూబ్, గూగుల్ ఓపెన్ చేస్తే నువ్వు ప్రపంచ దేశాలను మొత్తం కూడా కంట్రోల్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, చెక్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. అలాంటిది పక్క స్టేట్లో ఉన్నటువంటి ఊరికి తెలంగాణ కేసీఆర్ అంటాడు, జగన్ అంటాడు, రేవంత్ రెడ్డి అంటారు తప్ప పక్క స్టేట్లో మమతా బెనర్జీ గురించి ఎవరి నోట్లో నుంచి రమ్మను, ఎవరి నోట్లో నుంచి వస్తుందేమో, మమతా బెనర్జీ అనమను, వివేకానంద అనమను, పశ్చిమ బెంగాల్ వరల్డ్లో గ్రేటెస్ట్ ఆఫ్ అట్లా. ఈ పక్కన కరుణానిధి, మెయిన్ బేసిక్ కరుణానిధి మాట రమ్మను, స్టాలిన్ అనే వర్డ్ అసలు మాట రమ్మనే ఎవరికైనా వస్తుందేమో. మరి అలాంటి ఆ కరుణానిధి రోడ్లో ఉన్నటువంటి ఒక పెద్ద స్నేక్ ఉంది, కింగ్ కోబ్రా ఉంది. ఆ కింగ్ కోబ్రా ఇది క్రియేట్ చేసిందని, కింగ్ కోబ్రా అంటే మెడలో ఉన్నటువంటి స్నేక్
కోబ్రా పాము అంటే ఏంటి? మెడలో ఉన్నటువంటి మెడలో ఎవడు పాము మెడకు చుట్టూ ఎవడికి చుట్టుకొని ఉంటుంది? ఆ నేమ్ ఆ లింగానికి శివాలయానికి సంబంధించి ఆ రోడ్లో శివాలయం ఉంటుంది, దాంట్లో ఒక దేవుడు ఉన్నాడంట. సో అట్లా ఈ వైరస్ వరల్డ్ రీసెర్చ్ సెంటర్ కనెక్ట్ చేసి 20 సంవత్సరాలు దాదాపు దీన్ని ప్రయోగం చేసి వరల్డ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసి 20 years దీని మీద ఎక్స్పెరిమెంట్. అదే నేను క్రియేటివిటీ అంటున్నాను, చూసావా? మీరు ఎక్కడ సార్, మీరు ప్రాపర్ ఎక్కడ? క్రియేటివిటీ వరల్డ్ మొత్తం డిస్టర్బ్ చేయడానికి 20 years పట్టింది. పక్కా ప్రాక్టికల్ క్రియేటివిటీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అంటే ఇది అన్ని ఆల్ కోణాల్లో ఇది డిస్టర్బ్ చేయడం జరిగింది. రాజకీయ రంగంలోను, దాని పేరు సినిమా రంగంలోను, వ్యాపార రంగంలోను, లాక్డౌన్లు కానీ అంతా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసి అన్ని కోణాల్లోనూ ఛత్తీస్గఢ్ మావోయిజం, నక్సలిజం, లెనినిజం, దాని పేరేంటి పేదరికం, హ్యూమానిటీ, మానవత్వం, దాన్ని ఏమంటారు నేర ప్రపంచం ఇదంతా టోటల్గా ఆల్ మిక్స్ చేసి దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్తోని వేల కోట్లు, లక్షల కోట్లు, 100 కోట్లతో ఉన్నప్పుడు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుద్ది. సో ఆ కరుణానిధి రోడ్లో ఉన్నటువంటి ఒక పెద్ద నల్ల కోబ్రా ఉంది. ఆ కోబ్రా పేరు తర్వాత చెప్తాను. కరుణానిధి రోడ్లో ఉన్నటువంటి ఆ కోబ్రా వరల్డ్ రీసెర్చ్ సెంటర్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఇది 20 years ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఓన్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే నిన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సీఎంగా. ప్రమాణ స్వీకారం. ఓకే అధ్యక్ష మీరు ఇప్పుడు సామాన్య వ్యక్తి మీరు రేవంత్ రెడ్డి గారికి కోరుకునేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటి? అంటే ఏ పనులు మంచిగా చేస్తే బెటర్ అని కావాల్సింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటి? అధ్యక్ష, లోక్సభలో ఉన్నట్టు ఫీల్ అయ్యి ఒక సీఎం క్యారెక్టర్ లాగా మాట్లాడుతున్నాను. అధ్యక్ష లోక్సభ, రాజ్యసభ అంతా ఒక 70-80 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరు ముసలోళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది ఓల్డ్ జనరేషను, ఎవరికి కళ్ళు కనపడవు, బీపీ, షుగరు అలాంటి క్యారెక్టర్లు. సో ఓల్డ్ జనరేషన్ తీసేసి ఓల్డ్ జనరేషన్ అంతా తీసేసి డిలీట్ చేసేసి ఒక న్యూ క్యారెక్టర్ని యంగ్ స్టార్ల నుంచి ఒక పేదరికంలో నుంచి తయారయ్యేటువంటి ఒక క్యారెక్టర్ని బాగా బిల్డప్ చేయాలి. అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాల టైం తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ఒక అబ్రహం లింకన్ లాంటి ఒక బిచ్చగాడి క్యారెక్టర్లో నుంచి రావాలి. దాని పేరేంటి, చెప్పులు కుట్టుకునేవాడట అబ్రహం లింకన్. అలాంటి క్యారెక్టర్ నుంచి అలాంటి క్యారెక్టర్ని వెతికి పట్టి ఆ క్యారెక్టర్ని బాగా డెవలప్ చేసి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి, అంతా నెగిటివ్ వైబ్రేషన్ ఉండకూడదు. నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే మొత్తం అందరూ డెడ్ అయిపోతాం. లాక్డౌన్ లాగా నెగిటివ్ వైబ్రేషన్ ఉండకూడదు. పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే ఆ క్యారెక్టర్ డెవలప్ అవుద్ది. సో ఆ క్యారెక్టర్ని దాన్ని పికప్ చేసి ఒక న్యూ క్యారెక్టర్ 5 సంవత్సరాలు టైం తీసుకోండి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్, మళ్ళీ ఆయన పేరేంటి నరేంద్ర మోడీ, వాడేవాడు చంద్రబాబు, టీడీపీ, అది కాదు. మళ్ళీ న్యూ క్యారెక్టర్ని ఏమైనా డెవలప్ చేయండి. న్యూ జనరేషన్, న్యూ పాలిటిక్స్, యంగ్ బ్లడ్, ఎంతో బాగా పబ్లిక్లో కొన్ని వేల లక్షల 20-30 సంవత్సరాలుగా బాగా నలుగుతున్నటువంటి, బాగా రబ్ అయ్యి మిక్స్ అయ్యి ఈయన క్యారెక్టర్ని డెవలప్ చేయండి. 20-30 సంవత్సరాల నుంచి బాగా పబ్లిక్లో, జనంలో ఒక నలిగినటువంటి, తిరిగినటువంటి అలాంటి క్యారెక్టర్, బాగా ఆకలి హంగ్రీ మ్యాన్, మంచి హంగ్రీ మ్యాన్ని, ఒక పూరెస్ట్ మ్యాన్, హంగ్రీ మ్యాన్, అలాంటి ఒక పర్సన్ని బాగా హంగ్రీ మ్యాన్ తెలుసు కదా, నోరు తెలుసు కదా, అందరికీ నోరు ఉంది. సో బాగా ఈ 5 సంవత్సరాలు బాగా డెప్త్ చేసి ఆలోచించి టైం తీసుకోండి. బాగా ఎక్కువ ఒక సడన్గా అంటే ఏది ఒక రోజుతో పెరగలేదు. మనం పెరిగాం, ఒక 70 సంవత్సరాలు పడుతుంది, 50 సంవత్సరాలు పడుతుంది, ఒక్కొక్కటికి 30-40-50 సంవత్సరాలు ఉంటుంది. ఒకే రోజు పెరుగుదల జరగలేదు, ఒకే రోజు వయసు రాలేదు, ఒకే రోజు మీసాలు రాలేదు. సో కొంచెం చాలా టేక్ టైం, చాలా స్లో పాయిజన్. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుండ్రని మాకు చాలా సంతోషము. ఎందుకంటే మేము కూడా చిన్నప్పటి నుంచి తెలంగాణ అజిటేషన్లో పనిచేసినాము. 1969 అజిటేషన్లో చేసినాము, తెలంగాణ కొరకు కొట్లాడినాము, కష్టపడ్డాము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వము త్యాగమూర్తులకు ఏం చేయలేదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో బాగా చేసేది, వాళ్ళని కూడా చాలా పనులు చేశారు. కానీ ఇంకా ఎక్కువ చేస్తాడని మా నమ్మకం.
కేసీఆర్ గారు గజ్వేల్లో గెలిచినప్పటికీ కామారెడ్డిలో ఓడిపోయారు. 40 సంవత్సరాల తర్వాత ఓడిపోవడం జరిగింది. ఆ విషయానికి వస్తే మీరేమంటారు? ఎవరికైనా ఒక రిటైర్మెంట్ ఉంటుంది. తర్వాత ఆయన ఆరోగ్య స్థితి కూడా అంటే ఇప్పుడు సీఎంగా ఉండి బాధ్యతలు నిర్వహించే పరిస్థితిలో లేదు అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయము. కాకపోతే అక్కడ పార్టీ అభిప్రాయం ఏంటంటే లోకల్ క్యాండిడేట్ గెలిచిండు. అక్కడ ముగ్గురు ట్రయాంగిల్ కాంటెస్ట్ అయింది. కేసీఆర్ గెలిచినా రిజైన్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి గెలిచినా రిజైన్ ఇస్తాడు. ఈ రిజిగ్నేషన్ వల్ల రీఎలక్షన్ ఎందుకని ప్రజలు బీజేపీకి ఓటేశారని నా నమ్మకం. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? సీఎం గారికి ఏం విజ్ఞప్తి చేయగలుగుతారు? సీఎం గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే ఏంటంటే ఈపీఎఫ్ పెన్షన్ మాకైతే ఏమీ రాదు. ఈపీఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ వీళ్ళకి లేదు. కానీ దాంట్లో వీళ్ళు కొట్లాడి ఈపీఎఫ్ పెన్షన్ ఇంక్రీజ్ చేయాలని నా మనవి. థ్యాంక్ యూ సార్.